హాయ్ గైస్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు బిగ్ బ్రేక్ న్యూస్. అదేంటంటే రోహిత్ శర్మ ఐపీఎల్ 2024 ఆడట్లేదు. అయితే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంతమంది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఐపీఎల్ 2024 సీజన్ పోస్ట్ ఆఫ్ మ్యాచ్లకు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ భావించినట్లు సమాచారం. మెగా టోర్నీకి మరింత ఫిట్గా ఉండేందుకు రోహిత్ శర్మ ఈ బ్రేక్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ వెన్నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ సందర్భంగా అతను 3వ రోజు ఆటలో ఫీల్డింగ్ కూడా చేయలేదు. రోహిత్ వెన్నొప్పు సంబంధించిన బీసీ అధికార ప్రకటన కూడా చేసింది. వెన్నొప్పితో 3వ రోజు ఆటలో రోహిత్ శర్మ బరిలో దిగలేదని పేర్కొంది. అయితే అతని గాయం తీవ్రత గురించి మాత్రం వెల్లడించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం అవడానికి ఇంకా 2 వారాల సమయం ఉన్న ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు రోహిత్ శర్మ దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత బరిలో దిగాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతను ఆ జట్ల సాధారణ ఆటగాడే కావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ సారథిగా హార్దిక్ పాండ్యా పేరును ప్రకటించింది. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ ఉన్న అతన్ని క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్లను తెచ్చుకుంది. ఆ వెంటనే సారథి బాధ్యతలను కట్టబెట్టింది. ఫ్రాంచైజీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు మరియు సన్నిహిత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ సైతం కెప్టెన్స్ మార్పు పట్ల అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. అతని సతీమణి బహిరంగానే ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న గుజరాత్ టైటన్స్తో ఆడనుంది. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఫస్ట్ హాఫ్లో రోహిత్ శర్మ లేకపోతే ఆ టీంపై ఎంత భారం పడుతుందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.